ఈరోజు క్రైస్తవ్యంపై విపరీతమైన దాడులు పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, కరపత్రికలు పంచిపెడుతున్నప్పుడు వాటిని లాక్కుని కాలువలో పడే లేకపోతే కాల్చివేయడం అనేది ఎందుకు జరుగుతూ ఉంది? 2 కారణాలు. ఒకటి, క్రైస్తవం యొక్క బలం ఏంటనేది, క్రైస్తవం యొక్క గొప్పతనం ఏంటనేది మతోన్మాదులకు సైతం అర్థమైంది. క్రైస్తవ్యం ఉంటే గనక భవిష్యత్తులో వారి మతాల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని వారికి అర్థమైపోయింది. ఒకవేళ భవిష్యత్తులో వారి మతాల పుస్తకాల్లో మాత్రమే ఒకప్పుడు ఇలాంటి మతం ఉండేది అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేస్తాము అనే ఒక కన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేసింది కనుకనే ఏదో ఒక రకంగా క్రైస్తవ్యాన్ని అంతం చేయాలన్న పగబట్టి ఈ రోజున క్రైస్తవ్యం మీద దాడులు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. రెండోది, క్రైస్తవ్యాన్ని ఎదుర్కొని క్రైస్తవ్యంపై పోరాడే అంత శక్తి వారి మతాలకు లేదు, అంత నీతి జ్ఞానం కూడా వారి మత గ్రంథాల్లో లేదు. కాబట్టి ఏదేమన్నా గ్రంథపరంగా కాకుండా, జ్ఞానంతో కాకుండా, వారి దేవుళ్ళు గొప్పతనంతో కాకుండా కుట్రలతో కుతంత్రాలతో దాడి చేసి అన్యాయంగా కుట్టి చంపి నరికి హింస పుట్టించైనా వారి మతాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇది దీనికి కారణం. కాబట్టి ఈ రోజున క్రైస్తవ్యంపై దాడి పెరిగిపోతుందని బెదరవలసిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఫరోకి వ్యతిరేకంగా మోషేని లేవనెత్తాడు దేవుడు. ఒకప్పుడు ఫరో కాలంలో యోసేపును బలంగా వాడుకున్నాడు దేవుడు. అలాగే నెబుకద్నెజరు అనే ఒక వ్యక్తి దేవుని ప్రజలను బానిసలుగా చేసినప్పుడు దానియేలును, షద్రకు, మేషకు, అబేద్నెగోలను బలంగా వాడుకున్నాడు. అలా ప్రతి కాలంలో కూడా భక్తిహీనులు ఉన్నప్పుడు భక్తిపరులైన ప్రవక్తల్ని, భక్తిపరులైన దైవజనులు కూడా లేవనెత్తుకుంటాడు, తన సేవను కాపాడుకుంటాడు అనే విషయాన్ని గ్రహించి దేవుని యొక్క సేవలో బహుబలంగా వెనకంజ వేయకుండా ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.